హాయ్ ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో పరీక్షిత్ మహారాజు గో వృషభాలకు విముక్తి కలిగించడం, కలిపురుషుడికి 5 ప్రదేశాలు ఇవ్వడం, పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేటకెళ్తూ శమీక మహర్షి మెడలో చచ్చిన పాము వేయడం వల్ల శాపానికి గురైన విషయం తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్పబోతున్నా. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పరీక్షిత్ మహారాజు ప్రయోపవేశం చేస్తున్నాడని తెలిసి రాజ్యంలోని ప్రజలంతా ఆయన్ను దర్శించడానికి వచ్చారు. ప్రజలే కాదు, అత్రి, విశ్వామిత్ర, వశిష్ఠ, వ్యాస, భరద్వాజ, పరశురామ, మైత్రేయ, నారదాది దేవర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు శిష్యులతో సహా అక్కడికి వచ్చారు. వచ్చిన వారందరికీ సాష్టాంగ దండ ప్రమాణం చేసిన పరీక్షితు వారితో, ఋషి ముంగపులారా, నేను సహనం కోల్పోయి ఒక బ్రహ్మర్షి మెడలో చచ్చిన పామును వేసి ఘోరమైన పాపం చేశాను. ఈ పాపానికి తగిన పరిహారం చెప్పండి. శృంగి ఇచ్చిన శాపం నాకు సరైన శిక్షే. నేను ఆనందంగా నా ప్రాణాలు తక్షకుడికి సమర్పిస్తాను. నాదో చిన్న కోరిక, రాబోయే జన్మలో కూడా కృష్ణ పరమాత్మ మీద నాకు అచంచలమైన భక్తి, ఆయన కథల్ని వినడం మీద ఆసక్తి కలిగేలా అనుగ్రహించండి. ఈ 7 రోజుల్లో నేను మోక్షం పొందే మార్గం ఏదైనా చూపించండి అని ప్రార్థించాడు. ఋషులందరూ పరీక్షిత్ భక్తి తరపునకు మెచ్చుకొని ఆశీర్వదించారు. 7 రోజుల వరకు తాము కూడా ఆయనతో పాటే ఉంటామన్నారు. అంతలో 16 ఏళ్ల బాలుడు దిగంబరంగా నడుస్తూ అక్కడికి వచ్చాడు. ఆ వచ్చిన బాలుడిని తెరిపారా చూసిన ఋషులు, మునులు అతడు మహాయోగి, బ్రహ్మజ్ఞాని, వేదవ్యాసుడు కుమారుడైన సుఖయోగి అని గుర్తించారు. వెంటనే అందరూ స్వాగతం పలికి ఆయన ఉచితాసనాన్ని సమర్పించారు. పరీక్షిత్తు సుఖమహర్షిని సమీపించి జరిగిన వృత్తాంతమంతా చెప్పి 7 రోజుల్లో ముక్తిని ప్రసాదించే దాన్ని బోధించమని కోరాడు. పరీక్ష మహారాజా, శరీరాన్ని వదిలివేసే వ్యక్తి మోక్షం లభించాలంటే ఏం చేయాలి అన్న మంచి ప్రశ్న వేశావు. సమాధానం విను. సామాన్య మానవులంతా తన ఇల్లు, తన ఇల్లాలు, సంతానం, ధనం, బంగారం, భూమి అంటూ మమకారాన్ని, బంధాలను పెంచుకొని అసలైన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. జీవితమంతా విషయ వాంఛలతో మునిగిపోతున్నారు. తన చుట్టూ అందరూ మరణిస్తున్నా తనకు మాత్రం మరణం రాదని భ్రమిస్తున్నారు. ముక్తిని పొందాలనుకునేవాడు నిత్యం సకల శుభగుణ సమన్వితుడైన పరమాత్మని గురించి ఆలోచించాలి. ఆయన్నే భజించాలి, శరణు వేడాలి, ఆయన లీలల్ని వినాలి. చివరిదాకా నారాయణ్ణి స్మరిస్తూనే ఉండాలి. అదే ముక్తికి సులభమైన మార్గం. నా తండ్రి వ్యాస మహర్షి నాకు భాగవతాన్ని బోధించాడు. ఆయన అవతార లీలల్ని ఎంతో ఆనందంగా, శ్రద్ధగా అధ్యయనం చేశాను. భాగవత శ్రవణం వల్ల సంసార బంధాలు తొలగిపోతాయి. వాసుదేవుడు గుణగణాలు, నామ సంకీర్తన, యోగాలు నిత్యం ఆచరించవలసినవి. పరమ భాగవతోత్తముడైన నీకు భాగవత పురాణాన్ని ప్రవచనం చేస్తాను. ఈ పురాణాన్ని శ్రద్ధగా శ్రవణం చేసిన వాడికి ముక్తి తప్పకుండా లభిస్తుంది. పరీక్షిత్ మహారాజు శ్రీహరి నామాన్ని ఒక గడియ స్మరించినా చాలు, అది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. పూర్వం ఖట్వాంగుడనే మహారాజు దేవతల ద్వారా తనకు ఒక గడియ కాలంలో మరణం సంభవిస్తుందని తెలుసుకుని ఆ ఒక్క గడియలో సర్వం త్యజించి నారాయణ నామస్మరణ చేసి ముక్తి పొందాడు. నీకింకా 7 రోజులు గడువుంది, నువ్వేం బాధపడదు అని శ్రీ భాగవత పురాణాన్ని వినిపించడం ప్రారంభించాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.